ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని చెప్పట్లేదు. మనం వీడియోలకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక 4 రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక విషయం ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది మినిమమ్ 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక చాలామంది కాల్ చేయటం మొదలుపెట్టారు. టిప్స్ ఇస్తారా? వీడియోస్ చెప్తారా? కాల్స్ ఇస్తారా అని. మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేసి వాటి ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. రోజు ఇట్లాగే మనం లైవ్‌లోకెళ్ళే ముందు లైవ్‌లో స్టాక్స్ మనం చేస్తున్నాము. రోజు 4, 5 స్టాక్స్ చేస్తాము. ఈరోజు కూడా 4 స్టాక్స్ చేసాము. నేను చెప్పినట్టు మీకు దానికోసం సెపరేట్‌గా ఒక వీడియో కూడా పెట్టాను. నేను ఏ లెవెల్స్ తీసుకుంటాను, ఏ లెవెల్ నుంచి ట్రేడ్ చేస్తానని. ఆ లెవెల్స్ కూడా అవే. ఒకే లెవెల్‌ని పట్టుకొని ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేసి, హైయెస్ట్ మంత్ వాల్యూమ్ గాని, హైయెస్ట్ వీక్ వాల్యూమ్ గాని వీటిని పట్టుకొనే చేస్తాను. దాన్ని పట్టుకొని నేను ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేస్తా ఆ లెవెల్‌ని. కానీ నేను ట్రేడ్ చేసేది మాత్రం జోన్స్ కాడ్నుంచి. అది ఈరోజు కూడా సేమ్ అలాగే ట్రేడ్ చేశాను. చూద్దాం. 4 స్టాకుల్లో లైవ్‌లోకెళ్ళి ఇది ఫస్ట్ ఇది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ బై చేశాను. ఎందుకు బై చేశాను? మీకు చెప్పినట్టు రోజు నేను నా లెవెల్ అనేది ఒక లెవెల్ ఉంటది. ఆ లెవెల్ దగ్గర నుంచి నేను చేయను ఎప్పుడు. ఇది నా లెవెల్. నా లెవెల్ అనేది బ్లూ లెవెల్. ఈ బ్లూ లెవెల్‌కి నిన్న మొన్న ఏం చేసింది? ఓకే. నిన్న మొన్న ఏం చేసింది చూసాను. కానీ ప్రైస్ మాత్రం ఏ క్యాండిల్ కింద దాకా పోయినా కూడా ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఏసినాక ఈ రెడ్ క్యాండిల్‌లోనే ప్రైస్ 4 రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఈ రోజు మొత్తానికి స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. స్ట్రాంగ్‌గా ఓపెన్ అయినాక స్ట్రాంగ్‌గా ఓపెన్ అయినాక నా లెవెల్‌కి కిందకి రావడానికి ట్రై చేసింది. అంటే జోన్‌ని మళ్ళీ పైకి బ్రేక్ చేసినాక నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఎక్కడికొచ్చినాక మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికొచ్చినాక ఇలా లోవర్‌లో ఇలా క్రియేట్ చేసినాక ఈ లెవెల్ దగ్గరికొచ్చినాక నేను ట్రేడ్ చేయాలి. మీకు రోజు నేను సెల్లింగ్‌లో చెప్తున్నా. ఈరోజు బయింగ్ కూడా అంతే. ఈ లెవెల్‌ని బ్రేక్ చేసినాక హయ్యర్ హై క్రియేట్ చేసినాక మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు తీసుకుంటాం. కానీ ఇదేం చేస్తుందంటే దీన్ని టచ్ కాలేదు. దీన్ని టచ్ అయితే తీసుకునేవాళ్ళం. దీన్ని టచ్ కాకుండా ఇక్కడి నుంచే ఎళ్ళింది. ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఈ జోన్‌ని పైకి బ్రేక్ చేసిందో, ఈ బ్రేక్ చేసినాక ఇది ఉంటది కదా! ఈ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్‌లో లోలో ఎంట్రీ దీని కింద ఎస్ఎల్. రూపాయి 50 వచ్చింది. రూపాయి 60 పెట్టాను నేను. మనకి దీంట్లో ప్రాఫిట్ వచ్చి 1:5 దాకొచ్చింది. ఈ రెడ్ లెవెల్ అనేది నా ఎగ్జిట్ లెవెల్. ఈ రెడ్ లెవెల్ దగ్గరికెళ్ళాక ఎగ్జిట్ అయిపోయాను. 1:5 వచ్చింది దీంట్లో. అంటే రూపాయి 50 వచ్చింది. నేను ఒక 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాను. దీంట్లో 1:5 వచ్చింది. సేమ్ అన్నిట్లో ఒకేలాగా రీడింగ్. మెయిన్ లెవెల్ ఉంటది. దాన్ని ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేసుకుంటాను. నాకు కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ తీసుకొని వాటిల దగ్గర నుంచే బై గాని, సెల్ గాని చేస్తాను. దీంట్లో బై చేశాను. ఫస్ట్ బై చేసినాక దీంట్లో 1:5 వచ్చింది. ఇంకోటి కూడా బై చేశాను టెక్‌ఎం. సేమ్ అలాగే ఉంటది మొత్తం రీడింగ్. ఇదిగో మెయిన్ లెవెల్ వచ్చి ఇది నా మెయిన్ లెవెల్. నా మెయిన్ లెవెల్‌కి ఓపెన్ అయింది. కానీ నా జోన్స్ ఇక్కడ ఉన్నాయి. నా జోన్స్ ఇక్కడ ఉన్నప్పుడు నా జోన్స్‌కి టచ్ అవ్వట్లే నేను సేల్ చేయాలంటే. అంటే ఈ ఎంటైర్ జోన్‌కి టచ్ కాకుండా ఈ ఎంటైర్ జోన్‌ని టచ్ కాకుండా ఇది కిందకెళ్ళదు. ఎందుకెళ్ళదంటే అదే దాంట్లో ఉండే మన ట్రైనింగ్‌లో ఉండే విశేషం అనేది అదే. ఈ జోన్ ఎంటైర్ జోన్‌ని టచ్ కాకుండా మొత్తం జోన్‌ని టచ్ అయ్యి క్రియేట్ చేస్తే సెల్ చేసేవాళ్ళం. చూడండి నిన్న కూడా ఆడదాకెళ్ళాక ఆ జోన్ దగ్గర నుంచే సెల్ అయింది. ఈరోజు ఓపెన్ అవ్వగానే సపోర్ట్ దగ్గరికొచ్చింది. ఇది నా మెయిన్ సపోర్ట్ లెవెల్. సపోర్ట్ లెవెల్ దగ్గరికొచ్చినప్పుడు ఎప్పుడైతే కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళిందో, మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికొచ్చినాక ఎప్పుడైతే మళ్ళీ హైని బ్రేక్ చేస్తుంటదో అప్పుడు ఎంట్రీ. ఎప్పుడు బ్రేక్ చేస్తుంది? ఈడకొచ్చింది, వచ్చింది. వచ్చినాక ఎప్పటి నుంచి హైని స్టార్ట్ చేసింది ఇదిగో ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఇదే మనకి ఈరోజు లోలో ఉంటది ఎస్ఎల్. ఇది కూడా 1:3 వచ్చింది. 1:3 ఎగ్జిట్ కూడా కాలేదు. అలాగే రన్ అయింది. 1:3 దగ్గర అలా ఎగ్జిట్ అయిపోయింది అదే ఆల్మోస్ట్. నెక్స్ట్ 1:3 అంటే 1:2.5 అలా 1:3 మధ్యలో ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి విప్రో. విప్రో చూడండి. ఈ జోన్‌ను సేమ్ ఒకటే లెవెల్ ఉంటది. ఆ లెవెల్‌ని పట్టుకొనే రీడ్ చేస్తాం. బ్లూ లెవెల్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఇచ్చింది. స్ట్రాంగ్‌గా ఇచ్చింది ఏం చేయాలి? మీకు చెప్పినట్టు లోవర్‌లో క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఇది ఇలా హైయర్ అయ్యి ఎలా క్రియేట్ చేసిందో
ఇప్పుడు ఇది అనేది విప్రో అనేది లోవర్లో క్రియేట్ కానీ ఇది ఏం క్రియేట్ చేయలేదు. డైరెక్ట్గా లోని బ్రేక్ చేసింది ఒకటే క్యాన్లో ఎంటైర్ ఉంది. కానీ నా రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది? ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గమ్ము కూర్చుంటా. నా జోను ప్లస్ లెవెల్ గమ్ము కూర్చుంటా. గమ్ము కూర్చున్నాక ఎప్పుడైతే ఈ జోన్ని టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి ఎంటర్ జోన్ కిందకు వచ్చింది, ఎంటర్ కిందకు వచ్చినప్పుడే నాకు తెలుసు అంటే సెల్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే క్యాండిల్తో ఉండవంటే నేను చేయను. ఎప్పుడైతే రెండోసారి కూడా మళ్ళీ నా జోన్ టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది కదా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడే నా ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్, ఈ జోన్ పైన స్టాప్ లాస్. ఇది కూడా అంతే. నేను ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ బయ్యర్ అనేవాడు ఉంటాడు, ఆ బయ్యర్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోతా. ఈ ఎప్పుడైతే జోన్ టచ్ అయిందో అప్పుడే ఎగ్జిట్ నాది. దీంట్లో 1:3 వచ్చింది, దీంట్లో ఎగ్జిట్ అయిపోయి 1:3కి. నెక్స్ట్ టెక్ఎం ఆల్రెడీ చెప్పాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీంట్లో 1:8 సేమ్. దాంట్లో రేట్ ఒకటేలా ఉంటుంది రీడింగ్. ఫండమెంటల్గా బ్లూ లెవెల్ రీడ్ చేసి ఎంట్రీ తీసుకోండి. దీనికి ఫండమెంటల్గా ఏం చేసింది అన్న, ఈ స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చింది, ఈరోజు స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మీకు చెప్పినట్టు ఇప్పుడు ఎలాగైతే హెచ్డిఎఫ్సి లైఫ్ లోవర్ లో క్రియేట్ చేసిందో, అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ హైయర్ అయి క్రియేట్ చేసింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేసింది, లోవర్ లో క్రియేట్ చేసింది. లోవర్ లో క్రియేట్ చేసి ఈ జోన్ దగ్గరికి వచ్చిందంటేనే నా ఎంట్రీ ఉంటుంది. ఎందుకని, ఇది ఈ జోన్స్ అనేవి 2 జోన్స్. ఈ జోన్స్ కాడి నుంచి ఎక్కడ ఫ్రీ స్పేస్ అంటే ఖాళీగా ఉంటుందో రెండో జోన్ మధ్యలో, అక్కడే నా ఎంట్రీ. టాప్లో ఎస్ఎల్, ఈ జోన్ పైన ఎస్ఎల్. ₹50 వచ్చింది, నేను ₹60 పెడతాను. 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాను. ఎప్పుడైనా నేను వచ్చిన దానికి ఒక 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాను. దీంట్లో 1:8 వచ్చింది. 1:8 హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్ చేశాను. సేమ్ స్ట్రక్చర్ ఒకేలాగా ఉంటుంది. దీంట్లో రీడ్ చేసినా ఒకేలాగా ఉంటుంది, హెచ్డిఎఫ్సి లైఫ్లో రీడ్ చేసినా ఒకేలాగా ఉంటుంది, టెక్ఎంలో రీడ్ చేసినా ఒకటేలా ఉంటుంది, విప్రోలో రీడ్ చేసినా ఒకటేలా ఉంటుంది. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుసు, ఎప్పుడు ఏ టైంలో. ఇక్కడ ఒకటే క్యాండిల్తో ఉంది, ఇది బయ్యరు. ఇక్కడ బయ్యరు వచ్చినప్పుడు ఏరకు వచ్చినప్పుడు బంప్ అయింది, అది తెలుసు. అందుకని ఇది ఎప్పుడైతే 11 టచ్ అయిపోద్దో ఎగ్జిట్. దీంట్లో ఎగ్జిట్ కావు, దీంట్లో ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు ఇది మెయిన్ లెవెల్. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయ్యామంటే ఆల్రెడీ నిఫ్టీ వీక్నెస్ షో చేస్తుంది. మనం 4 పెట్టుకొని ఉంటాం కాబట్టి, 4 సెక్టారు స్టాకు అన్ని పెట్టుకొని ఉంటాం కాబట్టి నిఫ్టీ వీక్నెస్ షో చేస్తుంది కాబట్టి మనం బై చేసాం. నిఫ్టీ వీక్నెస్ షో చేసినప్పుడు మనం బై చేసినప్పుడు ఎక్కడ రెసిస్టెన్స్ తగిలినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇదేం చేసాం, 1:5 వచ్చి ఎగ్జిట్ అయిపోయాడు. మనకి ఫేవర్గా ట్రెండింగ్ ఫేవర్ ఉండే మాత్రం ఉంటాం. ఇది దీంట్లో ఉన్నాగా, ఇది ట్రెండింగ్ ఫేవర్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇది మనం కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే ఈ కిందకు వచ్చినాక ఏం క్రియేట్ చేయాలి, ఒకటే క్యాన్లో ఉంది ప్రైస్ మొత్తం. అందుకని దీనిలో రిస్క్ రివార్డ్ కూడా తక్కువ వచ్చింది, 1:3. నేను చెప్పినట్టు మనం బ్లూ లెవెల్ని మళ్ళీ చెప్తున్నాను, మనం బ్లూ లెవెల్ని టెక్నికల్గా ఫండమెంటల్గా వాడటానికి తీసుకుంటాం. మనం చేసేది మాత్రం మన జోన్స్ కాడి నుంచి, ఆ జోన్స్ అనేది రీడ్ చేసి తీసుకొచ్చుకున్నాక ఆ జోన్స్ కాడి నుంచే బై కానీ సెల్ కానీ చేస్తాం. ఓకే, అలా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1:8, దీంట్లో 1:5 ఎంత వచ్చింది, 1:8, 1:5, 1:12, 3 1:18 వచ్చింది. ఆల్మోస్ట్ 1:17.5 అలా వచ్చింది అన్నిటి మీద కలిపి. అది అన్నిట్లో ఒకేలాగా రీడ్ చేసాం, ఒకేలాగా ఎంట్రీ తీసుకున్నాం, మన పని అయిపోయింది. అసలు పెట్టేసాం, అవి ప్రాఫిట్ ఇచ్చేసి సాయంత్రానికి 1:17.5. ఓకే, నేను రోజు ఇలాగే ట్రేడ్ చేస్తాను. నా దగ్గర ఇంకేం లెవెల్స్ ఉండవు, మెయిన్ ఆ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఏ కూడా మీకు చెప్పాను. కానీ నేను అందరం ఆ లెవెల్స్ పట్టుకొని చేస్తాను, కానీ నేను ఆ లెవెల్స్ పట్టుకొని చేయను. నాకు జోన్స్ ఉంటాయి, అక్కడి నుంచే ట్రై చేస్తాను, అక్కడ నుంచే ఎంట్రీ ఇస్తాను. మనం ఎప్పుడు చూసినా ప్రాఫిట్లో ఉంటాం. 10 సార్లు 3 సార్లు 4 సార్లు ఇది పోద్ది. ఎందుకంటే మెయిన్ లెవెల్ దగ్గర ఇచ్చినప్పుడు నేను కూడా నా ఎస్ఎల్ కూడా పోద్ది. అది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పున్నాను. 10లో 4 సార్లు మాత్రం నాది కూడా పోద్ది. ఎందుకని మెయిన్ లెవెల్ దగ్గర నుంచే కదా, ఒక్కోసారి మెయిన్ లెవెల్ నుంచి దగ్గర నుంచే జరిగిపోద్ది. అప్పుడు 1:10, 1:20 కూడా వస్తుంది. అది ఎవరికి ఇస్తుంది, రిటైలర్కి ఇస్తుంది. తెలిసిన తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచే చేస్తారు. 10లో 7 సార్లు సక్సెస్ అయ్యేది ఇక్కడ 1:4 లెక్కన 7 సార్లు తీసుకున్నా 3 సార్లు పోయినా పెద్ద ఇబ్బంది అనిపించదు. అందుకని చెప్పి ఎక్కువ ప్రాఫిట్ ఎక్కడ ఉంది, 1:4లో ఉంది, 7 సార్లు ఉంది. అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచే చేస్తాను. ఓకే, ఈరోజు అది.